కిషన్ నాయక్ మహబూబ్ నగర్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ అందిన కాడికి దండుకోవడం ఆయన టార్గెట్. ఆదాయానికి మించి భారీగా కూడబెట్టాడు. ఏ రోజైనా ఏసీబీ ఎంట్రీ ఇస్తుందని ముందే పసిగట్టాడు. కూడబెట్టిన సొత్తు ఎక్కడా కూడా దొరకకుండా జాగ్రత్త పడ్డాడు. కానీ ఏసీబీ అధికారులు మాత్రం తమదైన శైలిలో కూపీలాగుతున్నారు. కిషన్ నాయక్ ఆస్తులపై ఏసీబీ దర్యాప్తు జరుగుతోంది. నిన్నటి నుంచి హైదరాబాద్ లో తనిఖీలు కొనసాగిస్తున్నారు. ఏసీబీ దాడులను ముందే పసిగట్టిన కిషన్ నాయక్ ఆస్తుల పత్రాలు దొరకకుండా దాచి ఉంచాడు. కిషన్ నాయక్ బినామీగా డ్రైవర్ శివశంకర్ ఉన్నట్టు గుర్తించారు. కీలక పత్రాలు, కొంత నగదును శివశంకర్ కి ఇచ్చి పంపించినట్టుగా తెలుస్తోంది. కిషన్ నాయక్ శివశంకర్ కోసం ఏసీబీ బృందాలు గాలిస్తున్నాయి. 14 రోజులు రిమాండ్ విధించడంతో కిషన్ నాయక్ ని చెంచల్గూడ జైలుకు తరలించారు పోలీసులు. బహిరంగ మార్కెట్లో అతని ఆస్తుల విలువ 100 కోట్లున్నట్టుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రంజిత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రంజిత్, కిషన్ నాయక్ డ్రైవర్ శివశంకర్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారా? ఇప్పటివరకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాబట్టారు? అంటే డీటీసీ కిషన్ నాయక్ బినామీగా శివశంకర్ ఉన్నట్టు కూడా ఏసీబీ అధికారులు చెప్తున్నారు. ఏసీబీ దాడులు జరుగుతాయన్నటువంటి సమాచారంతోనే కిషన్ నాయక్ డ్రైవర్ శివశంకర్ని అజ్ఞాతంలోకి పంపడన్నటువంటి విషయం కూడా ప్రస్తుతం ఏసీబీ అధికారులు చెప్తున్నారు. శివశంకర్ని అదుపులోకి తీసుకుంటే ఆయన వద్ద కూడా కొన్ని డాక్యుమెంట్స్ ఉంచాడన్నటువంటి విషయాలు కూడా ఇప్పుడు దర్యాప్తులో వెలుగులోకి వస్తున్నాయి. కాబట్టి ఆయనను అదుపులోకి తీసుకున్న తర్వాత అందులోకి సంబంధించినటువంటి ఆస్తుల డాక్యుమెంట్స్ అన్ని బయటపడితే ఇంకా మరింత కిషన్ నాయక్కి సంబంధించిన ఆస్తులు పెరిగేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు దాదాపు బహిరంగ మార్కెట్లో 100 కోట్లకు పైగా ఆస్తులైన కూడబెట్టినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఓవరాల్గా ఆయన 25 సంవత్సరాల సర్వీస్ పీరియడ్లో ఆయన సంపాదన 2 కోట్ల వరకు మాత్రమే ఉండాలి. కానీ దానికి దాదాపు 50 రెట్లు రెట్టింపు ఆయనకు సంబంధించిన సంపాదన ఉందనేది కూడా ఏసీబీ అధికారులు చెప్తున్నారు. ఇంకా చాలా చోట్ల కూడా బినామీ ప్రాపర్టీస్ ఆయన కూడబెట్టినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. కాబట్టి వాటన్నిటిని ఐడెంటిఫై చేసే పనిలో ఏసీబీ అధికారులు ఉన్నారు. నిన్న అర్ధరాత్రి కూడా మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన తర్వాత 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. ఆయన ఫర్దర్గా కస్టడీలోకి తీసుకొని విచారిస్తే ఎక్కడెక్కడ ఆస్తులు కూడబెట్టాడు, ఎవరి పేరు పైన కూడబెట్టారన్నటువంటి విషయాలు కూడా తెలిసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు నారాయణఖేడ్లో ఆయనకు సంబంధించిన నివాసంలో కావచ్చు, ఆ తర్వాత బంధువుల నివాసంలో ఏసీబీ అధికారులు ఇంకా సోదాలు కొనసాగిస్తున్నారు. అక్కడ దాదాపు 15 ఎకరాల వ్యవసాయ స్థలంతో పాటు ఇంకా కొంత ప్రాపర్టీస్ని అక్కడ గుర్తించారు. దీంతోపాటు నిజామాబాద్లో చాలా ప్రైమ్ లొకేషన్స్లో కూడా ఆయన కమర్షియల్ ప్రాపర్టీస్ని కొనుగోలు చేసినట్టు గుర్తించాడు. దీంతోపాటు మెదక్, సంగారెడ్డి, ఆ తర్వాత నిజామాబాద్ ఇక్కడ అగ్రికల్చర్ ల్యాండ్ దాదాపు 40 ఎకరాలకు సంబంధించిన ల్యాండ్ అయినా కొనుగోలు చేసినట్టుగా కూడా గుర్తించారు. సో ఇంకా ఏసీబీ ధరలు జరుగుతాయన్నటువంటి సమాచారంతో ఆయన మొత్తం కూడా ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా ఆయన స్నేహితుల పేరుతో స్నేహితులకు ఇచ్చాడు. నిన్న ట్రావెలర్ బ్యాగ్లో ఆయన స్నేహితుడి నివాసంలో నుంచి స్వాధీనం చేసుకున్న తర్వాత అందులో దాదాపు 26 ల్యాండ్ డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ దాదాపు బహిరంగ మార్కెట్లో 100 కోట్లకు పైగా ఉంటుందని చెప్తున్నారు. సో ఇప్పుడు ఇంకా ఆయనకు సంబంధించిన కొన్ని డాక్యుమెంట్స్ డ్రైవర్ శివశంకర్ దగ్గర ఉంచారన్నటువంటి విషయాలు ఇప్పుడు దర్యాప్తులో వెలుగులోకి వస్తున్నాయి. కాబట్టి శివశంకర్ను అదుపులోకి తీసుకుంటే అతని వద్ద ఇంకా ఎలాంటి ఆస్తులు ఈయనకు సంబంధించిన విషయాలు బయటపడతాయనేది కూడా ఆసక్తి నెలకొన్న పరిస్థితి ఉంది. దీంతోపాటు ఇంకా ఆయనను కస్టడీలోకి తీసుకొని ఇంకా డాక్యుమెంట్స్కి సంబంధించి ఆయన వద్ద నుంచి కొంత సమాచారం రాబట్టాల్సి ఉంది. కాబట్టి ఆయన కస్టడీలోకి తీసుకొని విచారిస్తే ఇంకా ఫర్దర్గా ఆయనకు సంబంధించిన ప్రాపర్టీ మరింత పెరిగే అవకాశం ఉందనేది కూడా ఏసీబీ అధికారులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రంజిత్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.